Hi viewers, this is Dr. Radhika Rani Akkineni, fertility specialist at Kukatpalli, Hyderabad. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అదేంటి, ఇందాక ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ ఓపీకి వచ్చింది. తనకి వాళ్ళ అత్తయ్య చెప్పారంట, ప్రెగ్నెన్సీలో బనానా అనేది అస్సలు తినకూడదు, అది తినడం వల్ల బేబీ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పారంట. సో మేడం, ఇది నిజమేనా కాదా అని అడగడానికి వచ్చింది తను. లేదండి, ప్రెగ్నెన్సీలో బనానా మీరు చాలా హ్యాపీగా తినొచ్చు. మనకి బనానా అనేది చాలా ఈజీగా మనకి మార్కెట్లో డైలీ దొరికే ఫ్రూట్ అది. అలాగే మనం ఫ్రూట్స్ అన్నిట్లో చూసుకుంటే మనకి చాలా చీపెస్ట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఫ్రూట్ అని చెప్పాలి మనం. సో బనానా మనకి ఎంత టేస్టీగా ఉంటుందో తినేటప్పుడు, అలాగే దాంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ కూడా అంత ఎక్కువగానే ఉంటాయి. బనానాలో మనకి B6 లెవెల్స్ కానీ, విటమిన్ C లెవెల్స్, పొటాషియం లెవెల్స్, అలానే మనకి బనానాలో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు తెలుసు కదా, ప్రెగ్నెన్సీలో అందరు ఫస్ట్ 2-3 మంత్స్లో కంప్లైంట్ చేసేది కామన్గా వామిటింగ్. సో బనానాలో మనకి B6 లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ వామిటింగ్ సెన్సేషన్ని బనానా తగ్గిస్తుంది. అలాగే మనకి ప్రెగ్నెన్సీలో ఉమెన్కి ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయండి. అలాగే మనకి బనానాలో మనకు విటమిన్ C లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల సో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇమ్యూనిటీని పెంచడానికి కూడా మనకి ఎంతో యూజ్ అవుతుంది. సో మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక 5th or 6th మంత్ రాగానే రోజు డైలీ లెక్రమ్స్ అనేది కామన్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు మాకు. సో అలాగే కొంతమందికి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ 2 కంప్లైంట్స్కి, దట్ ఈస్ ఫర్ ద లెగ్ క్రాంప్స్కి, అలానే బీపీని కంట్రోల్ ఉంచడానికి కూడా బనానా అనేది చాలా యూస్ఫుల్ ఫ్రూట్ అని చెప్పుకోవాలి మనం. అలాగే బనానాలో గ్లూకోజ్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. సో ఎప్పుడన్నా మనకి సడన్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఫ్రూట్ అని చెప్పాలి మనకి అది. ఎప్పుడైనా ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా సడన్గా వీక్నెస్ అట్లా అనిపించినప్పుడు ఒక బనానా తింటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. అలాగే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్, సో బనానాలో మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి కాన్స్టిపేషన్ అనేది వాళ్ళకి రాదు. సో మనం డైలీ అట్లీస్ట్ 1 బనానా తీసుకోవడం వల్ల మనకి చాలా వరకు మనకు వచ్చే కంప్లైంట్స్కి మనకి ట్రీట్మెంట్ అక్కడే అయిపోతుందండి. సో మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా పర్ డే 1 బనానా తినడం వల్ల ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇష్యూస్ మనకు ఉండవు. అలానే బనానాలో కాల్షియం కంటెంట్ మనకి ఎక్కువ ఉండటం వల్ల బేబీ యొక్క బోన్స్ అనేవి గ్రోత్ రావడానికి కూడా ఎంతో యూజ్ అవుతుంది. సో మనం ఇంత చెప్పుకున్నట్టు బనానాలో గ్లూకోజ్ కొంచెం కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కదా. సో మనకి ఎవరైనా డయాబెటీస్ ప్రోన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఏంటంటే బనానాని కొంచెం కంట్రోల్ లెవెల్గా తీసుకోవాలి. సో పర్ డే 1 or 2 you can happily take during your pregnancy journey. I hope this topic is helpful to you. Thank you.